తెలుగు ప్రశ్నలు నమస్తే. మనం చూస్తున్నాము దేశమంతా కూడా ఒకటే టాపిక్, పహల్గామా టెర్రరిస్ట్ అటాక్. ఇది దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. దేశమంతా కూడా అదే మూడ్లో ఉంది. పహల్గామా టెర్రరిస్ట్ అటాక్నైతే తీవ్ర స్వరంతో ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మనకి చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పహల్గామా టెర్రరిస్ట్ అటాక్ని ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి అందుబాటులో శివాజీరాజు గారు ఉన్నారు. శివాజీరాజు గారి వాయిస్ కూడా తీసుకుందాము. ఆయన చాలా సినిమాల్లో ఆర్మీ జవాన్గా చేయడం జరిగింది. ప్రస్తుతం శివాజీ గారు నమస్తే అండి. నమస్తే. శివాజీ గారు, మనం చూసాము దేశం మొత్తం కూడా నిన్నట ఒక్కసారిగా ఉలిక్కిపడింది పహల్గామాలో చేసిన టెర్రరిస్ట్ అటాక్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? నేను ఇంతకుముందు అయితే పెద్ద పట్టించుకునేమో గానీ ఇదో జరిగింది ఎంత కాశ్మీర్ ఎక్కడో దూరంగా ఉంది అనుకునేవాడు కానీ నేను 2.5 months బ్యాక్ పెహల్గామ్ లో ఉన్నా. నేను ఓ అవునా, మీరు వెళ్ళారా? ఓకే, 2 months 3 months మధ్యలో. ఓకే ఓకే. ఈ మధ్యనే అంత సుందరమైన అందమైన ప్లేస్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు, ప్రపంచంలో కూడా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, 2-3 ఉంటాయి. ఓకే ఓకే. అలాంటి ప్లేస్ లో ఇలా జరగటం ఉన్నది చాలా దురదృష్టకరం. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది అక్కడ, రియల్ ఎస్టేట్ గానీ అన్ని పుంజుకుంటున్నాయి. ఇప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్నారు జనం అంతా. చాలా చక్కగా చేశారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఎవరైతే ఏమైంది. ఇలాంటి టైంలో అక్కడ జరగటం చాలా దురదృష్టకరం. దీంట్లో ఎవరిని నిందించాలి అంటే 100% పాకిస్తాన్ నిందించాలి, దాంట్లో డౌటే అక్కడ. ఓకే, దాంట్లో ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ లేకుండా ఇది జరగదు. పైగా అక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటుందంటే మీరు నమ్మరు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాను, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఎంత అసలు మిలిటరీ అంతా ఈ జమ్మూ కాశ్మీర్ లోనే ఉందా అన్నంత సెక్యూరిటీ ఉంది అక్కడ. ఓకే, అంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఇలా జరిగిందంటే మరి చాలా దురదృష్టకరం. దీన్ని చాలా ప్రతి భారతీయుడు 120 కోట్ల మంది భారతీయులు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎస్. ఇప్పుడు మనం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే, అక్కడ మీరు చెప్పారు ఇందాక ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు చాలా మంది అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని. బట్ వాళ్ళు వచ్చింది జమ్మూ కాశ్మీర్ పోలీసు డ్రెస్ అండ్ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చారు ఒక 5గురు అని చెప్పేసి మనకి తెలుస్తుంది శివాజీ గారు. అవును, న్యూస్ లో కూడా అదే వచ్చింది. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫుల్ అక్కడ మన మిలిటరీ వాళ్ళు కూడా ఫుల్ కవర్డ్ ఉంటారు. గుర్తుపట్టలేము దాన్ని, ఇంపాసిబుల్ దాన్ని. ఓకే ఓకే. ఆ పద్ధతిలో వాళ్ళు వచ్చి అటాక్ చేశారు. కానీ మన మిలిటరీ అక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. పైగా టూరిస్టులకు వాళ్ళు చేసే హెల్ప్ ఎంత హెల్ప్ చేస్తారో వాళ్ళు అక్కడ మిలిటరీ వాళ్ళంతా. ఓకే, అవునవును. ఎందుకంటే నేను ఈ మధ్య వెళ్ళాను కాబట్టి నేను క్షుణ్ణంగా చెప్పగలుగుతున్నా. ఓకే, అవును. ఏమైనా సరే దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలి. 100% దీని గురించి ఫుల్ యాక్షన్ తీసుకోవాలి. ఎస్. మీరు చెప్పినట్టు ఆ టూరిస్ట్ స్పాట్ అనేది నిన్న కూడా దాదాపు 500 మంది ఆ కొండపైన ఉన్నారండి. నేను వెళ్ళానండి అక్కడికి. చాలా అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ చెరువు అవుతుంటుంది పెద్దది, చాలా లేక్. అది ట్రెక్కింగ్ ప్లేస్ కూడా అది. ఓకే ఓకే. మేము గుర్రాల మీద వెళ్ళొచ్చాం అక్కడికి. ఓకే ఓకే. అవును. ఈ న్యూస్లో మీరు చెప్పిన వాతావరణం అంతా చూస్తుంటే, న్యూస్లో మీరు ఏదైతే క్యారీ అవుతుందో, గుర్రాల మీద వెళ్ళిన కొత్త జంట పెళ్ళై దాదాపు 7 days అవుతుందంట. 2 కొత్త జంటలు అక్కడికి వెళ్ళారండి. జంటల్లో 2 చంపేశారు. దాదాపు 27 మంది ఇప్పటికి పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేశారు. ఒక కుర్రోడికైతే తల్లిదండ్రుల్లో ఎవరు లేక కుర్రోడు దిక్కు తోచిన పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తుంది విజువల్స్ అనమాట. వీళ్ళు క్షమించకూడదండి. వీళ్ళు క్షమిస్తే ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక జమ్మూ కాశ్మీర్ సంబంధించింది కదండి. జమ్మూ కాశ్మీర్ మన భారతదేశానికి తలలాంటిది జమ్మూ కాశ్మీర్ అన్నది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు ఇలాంటివి జరిగితే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తారు ప్రతి వాళ్ళకి. అక్కడ జరిగింది ఇక్కడ జరగదని ఆల్రెడీ మనం దాన్ని ఫేస్ చేస్తున్నాం ఇంత ముందు ఇక్కడ కూడా. అవునవును. 13 years తర్వాత అక్కడ ప్లేస్లో జరిగిందని చెప్పేసి వినిపిస్తుందండి. అది కాకుండా ప్రతి సంవత్సరం ఇప్పుడు టూరిజం పెరిగిందంట. దాదాపు 30 నుంచి 60 లక్షల మంది ఈ 2 సంవత్సరాల్లో వెళ్ళారని దానికి అంచనాలు ఉన్నాయి. 70% పెరిగిన టూరిస్టులు ఇప్పుడు. 70% అసలు సౌత్ నుంచి విపరీతంగా వెళ్తున్నారు అక్కడికి. విపరీతంగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళే సైట్లు కొన్నారు అక్కడ. ఓకే, అవును. ఎంత బాగుందో జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉందో. అవును. మెయిన్ మోటివ్ నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ అలజడులు సృష్టించాలి, జమ్మూ కాశ్మీర్ని శాశ్వతంగా ఎవరు రాకుండా చేయాలనే ప్లాన్ ఏదో ఉన్నట్టుంది సార్ వాళ్ళకి. అంతే ప్లాన్, అంతే. ఎంత సీరియస్ గా తీసుకోకపోతే ప్రధానమంత్రి గారు అంటే టూర్ లో ఉన్నారు ఆయన. అవునవును. ఆయన టూర్ లో ఉండగా జరిగింది ఇది. పైగానేమో ఇది దీనికి చాలా లింక్స్ ఉంటాయండి. మనకు అందరినంత లింక్స్ ఉంటాయి. ఒక్క నుంచేమో అమెరికా నుంచి ఆయన వచ్చాడు, వైస్ ప్రెసిడెంట్. అవును. ఈ టైంలో అది కాకుండా తీసుకునేది. అవునవును. ఇంకొక వార్త అండి, ఇప్పుడే మళ్ళీ హై అలర్ట్ ప్రకటించారంటే మరొకసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. గవర్నమెంటే స్వచ్ఛందంగా బంద్ చేపిస్తుంది అక్కడ అని చెప్పేసి ఇంకొక వార్త ఇప్పుడు. ఓకే,
ఆ. సో ఈ దుర్మార్గులు ఎంతగానంగా ఇట్లా చేస్తున్నారో ఏంటనేది ఎవరికి అంతుపట్టిన పరిస్థితి సార్ ఇది. సార్ మనం మాట్లాడుకుంటే దుర్మార్గుడు అతను హిందువా, ముస్లిమా, సిక్క, బౌద్ధ, ఇంకోట క్రిస్టియన్ ఏముండదు. దుర్మార్గుడు ఎవరైనా దుర్మార్గుడే. అంతే అంతే ఏ? అంతే అంతే. వాళ్ళు ఇంకొకసారి ఇలా జరగకుండా లాస్ట్ టైం మన వాళ్ళు తీసుకొని చూసారు యాక్షన్. సర్జికల్ స్ట్రైక్స్ సర్జికల్ అలాంటిది మళ్ళీ చేయాలి కంపల్సరీ. ఓకే ఓకే చూద్దాం సార్. ఆ భయం వాళ్ళకుంటేనే. అవును, నేను ఎందుకు బాధపడతానంటే ఎంతో ప్రశాంతంగా ఉందండి, అసలు చెప్పలేనంత ప్రశాంతంగా ఉంది అక్కడ. ఓకే ఎన్ని రోజులు ఉన్నారు సార్ మీరు? నేను 2 months అయింది వెళ్ళి. 2 months. ఎన్ని రోజులు ఉన్నారు స్టే అక్కడ? నేను ఉన్నా 8 days ఉన్నా. 8 days ఉన్నారు. ఓకే ఆ డాల్ లేక్ లో ఒక 1 day ఉన్నా. మొత్తం అంతా తిరిగా, ఈ పహల్గామ్ తిరిగాను, ఈ ప్లేస్ తిరిగా, మొత్తం అన్ని తిరిగాం కంప్లీట్. తిరిగినప్పుడు అనుకున్నా ఎంత అందంగా ఉంది, ఎంత అందం ఇది, మన ఇండియా ఎంత గర్వంగా ఉంది, ఎంత బాగుంది అది. ఓకే థ్యాంక్ యూ సార్. నిన్నటి నుంచి తెలియకుండానే చిన్న డిస్టర్బ్ అయ్యాం, అయ్యో ఈ ప్లేస్ లో జరిగింది అంటే ఇప్పుడే డెవలప్ అవుతుంది కదా అని. అవునవును అవును సార్, మీరు చెప్పినట్టు నిన్న నుంచి దేశం మొత్తం కూడా ఇదే ట్రాన్స్లో ఉందన్నమాట. ఇది జరగకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. ఈ భయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు న్యూయార్క్ లో జరిగింది చూసారా, వరల్డ్ ట్రేడ్ సెంటర్. అవును చాలా ఎంతో సెక్యూరిటీ ప్లేస్ అమెరికా. అలాంటి ప్లేస్ జరిగే చాలా భయపడిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు అదే భయం ఉంది ఇండియాలో అందరికీ. అది అదే వెళ్దామా వద్దా. టూరిస్టులు ఇప్పుడు చూడండి 50% తగ్గిపోతారు జమ్మూ కాశ్మీర్. అవునవును, ఏమైనా సరే ఇది జరగటం అన్నది అన్యాయం. థ్యాంక్ యూ సార్, మీ వాయిస్ వినిపించినందుకు థ్యాంక్ యూ అండి. ఇదే మీరు కోరుకున్నట్టు ప్రధానమంత్రి గారు ప్రెస్టేజ్ తీసుకున్నారు, దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. దీనికి చర్యకి ప్రతిచర్య అయితే ఉంటుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసాం కదా ఇప్పుడు శివాజీ గారి రెస్పాన్సు, ఈ దుశ్చర్యని ఖండిస్తూ ఆయన కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించారంట. చాలా ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్ళొచ్చి 2 నెలలే అవుతుందంట. ఆయన అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. శివాజీ గారు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు.